పాపుల రక్షకుడేసయ్యా భాగ్యము రక్తము పాపులకై పాపుల రక్షకుడేసు పాపులకై నన్నదరి చేరిన పాపులనెల్లా కడుగును తను ఎవరు తెలుసాయ్యా ప్రభు తానేరు విన్నవయ్యా కరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా దేవుడు రాజుల రాజుగయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా నమ్మిన వారిని ప్రేమగల రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ పనులను దీవించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని వాక్యములో ఒక మాట ఆధారం చేసుకుని మీ మధ్యలోకి వచ్చి ఉన్నాం. ఆ మాట ఏమిటంటే సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడును, నమ్మని వారు రక్షకుడుగా వచ్చినాడు. రీతిగా మీ మధ్యకి యేసుక్రీస్తు వారి సువార్తను చేసుకుని వచ్చినాము. ఎందుకంటే దేవుని సర్వీస్తుంది, మీరు సర్వసృష్టిని సువార్తను ప్రకటించడు, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడు, నమ్మడానికి శిక్షించబడలేని పరిశుద్ధ గ్రంథంలో విధిగా సర్వీస్తుంది. శాంతి నెమ్మది సమాధానం సంతోషానంద అందరూ ప్రేమ తప్పిన వారు, ఏ భేదమున లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దాని అర్థం ఏంటంటే మానవులందరూ పాపము చేసిన వారు. మానవులుగా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పాపులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మనుషులందరూ కూడా ఏదో ఒక బాల్యం నుండి ఏదో ఒక పొరపాటును పగ ఈర్ష మానవుని జీవితంలో ఇవన్నీ పాపాలే. వీటిని బట్టి మానవునికి జరిగేది ఏంటంటే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, పాపం ద్వారా మరణం కలుగుతుంది. ఆ మరణం ఏంటంటే శరీర మరణం మాత్రమే కాదు, పాపం వల్ల వచ్చేటువంటి మరణం ఏంటంటే రెండవ మరణం. తప్పక రండి, దేవుని వాక్యం వినండి, మేలు పొందండి. ప్రతి ఆదివారం 9 గంటలకు ఆరాధన ఉంటుంది. కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తప్పగా వచ్చి దేవుని మాటలు విని మేలు పొందవలసింది మనం చేస్తున్నాం. మీకు ప్రార్థన చేస్తాం. విగ్రహాన్ని ప్రేమించి మీ పాపులను రక్షించడు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. ప్రియులారా, మరి పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో తెలియజేస్తా ఉంది. పాపులు అంటే ఎవరండి? మరి మేమేం పాపం చేయలేదని అనుకుంటున్నాం. అయితే దేవుని వాక్యం తేటగా తెలియజేసే మాట ఏంటంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు. కూడా మరి లోకంలో జన్మించిన ప్రతి మానవుడు పాపంలో జన్మిస్తున్నాడు, పాపంలో జీవిస్తున్నాడు. లోకంలో ప్రేమించాలంటే లోకమైన మానవాన్ని ప్రేమించి వచ్చినాడు. మానవుడు పాపంలో జీవించేవాడు ఉంటారు, పాపంలో జన్మిస్తున్నాడు, పాపంలో జీవిస్తున్నాడు. పాపుని దేవుడు ప్రేమించి రక్షించడానికి లోకంలోకి వచ్చినాడు.
వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని. ప్రియులారా, ఈరోజు లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా చీకటి సంబంధమైన జీవితంలో ఉన్నాడు. చీకటి మానవునికి పాపాన్ని కప్పిస్తుంది, మానవునికి పాపాన్ని దాచిపెడుతుంది. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యంలో రాబడింది, నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైన మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటిని ప్రేమించేయాలి. కనుక ఈరోజు మానవుడు ఆ పాప అగాధంలో నుండి సత్య జీవితంలోనికి పాపుల రక్షకుడు వారికి వారికి దేవుని కృపావరము ప్రభుని క్రీస్తునందు నిత్యోత్సవాన్ని వ్రాయబడింది. మనం పాపం లేని వారు చెప్పినట్లయితే మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యమనదు. దేవుని వాక్యం పరిశుద్ధం బయలుపరుస్తుంది. ఏ దేవుడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. వీళ్ళ మన అతిక్రమికులను బట్టి యేసుక్రీస్తు గాయపరచబడిన మన దోషాలను బట్టి యేసుక్రీస్తు వారు మరి శిక్షను భరించిన వారు ఉన్నారు. ఆయన కాల్చినటువంటి ప్రశస్త రక్తము ద్వారా మానవులకు పాప క్షమాపణ పరిశుద్ధతను దేవుడు అనుగ్రహించినటువంటి వారు ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు రక్షకుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. కత్తి జానువారి వీధి నక్కల తిప్ప కొత్తపేటలో నుంచి అద్రోణ ప్రార్థనా మందిరం నుంచి వచ్చామండి. యేసయ్యను గురించి మీకు తెలియజేయాలని మీ యొక్క కమ్మవారి పాలానికి మీ దగ్గరికి వచ్చి ఉంటున్నాం. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని వ్రాయబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈనాటి మానవులు ప్రతి జన్మ తరహా కర్మ తరహా మానవులు పాపములో జన్మించి పాపంలోనే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. పాప ఫలితము నిత్యమైన పరిస్థితి ఉన్నతమైన గురించి ప్రార్థించాడు. ఈ వేడు కూడా రాపరమతండి. యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమించి మీ వద్దకు ఈ యొక్క శుభవార్త తెలియపరచడానికి మమ్మల్ని పంపించి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సెలవించి ఉన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను ప్రకటించులని సెలవిచ్చారు. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. జిందా
ఖుదావన్ ప్రభు యేసు మసీకి, పాపుల రక్షకుడైన యేసు ప్రభు వారికి, శాంతి సమాధానములు ఇచ్చే యేసు ప్రభు వారికి, సువార్త ప్రకటనలో సహాయపడుతున్న యేసు ప్రభు వారికి హల్లెలూయా. బలపరచండి, పాటల ద్వారా మహిమ పొందండి. నిలబడి దాసుని మీరు అభిషేకించండి. ఈ పరలోక మాటలు అనుగ్రహించి సహాయపడుతురమ్మని ప్రార్థిస్తున్నాం. చూపించండి ప్రభా. మరి అట్లు ప్రార్థన సమయాన్ని ఆశ్వాదకరంగా చేయండి, సహాయపడమని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో ప్రభు దయచేయు నిత్యాదివన నిరాకారు ప్రభు దయచేయు నిత్యాదివన నిరాకారు ప్రభు యుద్ధము చేయు నాయకుడు ప్రభు పక్షమందు చేయు. ప్రార్థన చేయక పూర్వం పరిశుద్ధ గ్రంథం బైబుల్ దేవుని వాక్యములో నుంచి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకుందాం. దయచేసి మీ భాగాన్ని బిగ్గరగా చదవాలని మనం చేస్తున్నాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. పెళ్లగించుటకును, విరుగకొట్టుటకును, నశింపజేయుటకును, పడదురయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల భక్తుల్ని మా ప్రభువా, లోక సంబంధమైన మా ప్రభువా మరి పరిస్థితులను బట్టి కాక మీ ఉన్నతమైనటువంటి పిలుపు ఏర్పాటును బట్టి పిలుచుకొని మీకు భయంకరంగా నీ పని పరిచర్యలో వాడుకుంటూ వచ్చారు తండ్రి. స్తోత్రాలు. మా పరలోకపు తండ్రి, అట్లు నన్ను కూడా మా ప్రభా మమ్మల్ని కూడా తండ్రి నీ ఉన్నతమైన పిలుపు ఏర్పాటు చొప్పున పిలుచుకొని మా ప్రభా వాక్యముతో పోషింపను నీ దాసుని ఒక్క దినము గడుపుతా వెయ్యి దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము. ఒక్క దినము గడుపుతా వెయ్యి దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము. అన్నీ కూడా మనకు పండుగ లాంటివి. దానికి ఈ ఆనందము సంతోషములో మరి దేవుడు ఇచ్చినటువంటి దేవుడు చేసే గొప్ప కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ యాకోబు తన జీవితంలో మొట్టమొదటి జీవితము మోసకరమైంది కదా, అందరికి తెలిసిన విషయమే. యాకోబు అనగా మోసగాడు కనుక మనము కూడా అంతకంటే మోసగాడు. ఆయన మనల్ని క్షమించాడు, చేర్చుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అందును బట్టి ఈ యొక్క మన యొక్క పిలుపు ఏర్పాటును మనం తెలుసుకోవాలి. దేవుడి బిడ్డలుగా ఆయన చేసిన కార్యాలు దేవుడు పట్టుకున్నాడు. న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, అందరినీ అంతటను చూస్తున్న దేవుడు. ఆ దేవుడు పట్టుకున్నాడు. ఆ ప్రయాణంలో ఏం జరిగిందో, ఆ ప్రయాణంలో జరిగిన సంఘటన ఆయన జీవితాన్ని సరిచేసింది. హారాను వైపు అనగా పద్మనారం వైపు వెళుచు ఒక చోట చేరి వృద్ధులు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి. ప్రయాణంలో ఏం జరిగింది అంటే రాత్రి అయిపోయింది. అటు ప్రయాణమై పోతున్నాడు, సాయంత్రం అయింది. ప్రయాణమై పోతున్నాడు, రాత్రి అయిపోయింది. రాత్రి అనగా చీకటి. అవును, పాపమునకు సూచన, దుఃఖమునకు సూచన, వేదనకు సూచన. సాయంకాలం ఏడుపు వచ్చి యేసుక్రీస్తు ప్రభు అనే నిచ్చెనలో మాకు కావలసినవన్నీ దొరుకుతాయి. ప్రభువా, యోహాను సువార్త 1 చివరి వచనంలో మనిషి కుమారునికి పైగా ఎక్కుతూ దిగుతూ ఉన్న దోతలు అని మాట చూస్తున్నాను. ఓ దేవా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి ఏ లోటు ఉండదని చెప్పారు. ఏమీ లేని వారమైనట్లు కనబడుతున్న సమస్తమును కలిగిన వారు. యాకోబు జీవితం ప్రభువా ఎంత కోల్పోయాడు.
ఒంటరికి వెళ్ళిపోయినాడు, ఏమీ లేదు. ప్రభువా, అటువంటి యాకోబుని నేడు ఒక దేశంగా ఉంచారే. ప్రభు మాత్రమే చేయగలుగుతాడు. యాకోబుకు సహాయం చేసినది ఎంతో వెలగల ముత్యము కన్నా. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి చివరి వరకు చదువుదాం. 26వ వచనం నుండి చివరి వరకు. లూకా సువార్త 17వ అధ్యాయం 26 నుండి చివరి వరకు మార్చి చదువుతున్నాము. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. ఎల్లవరి తీయబడుచు నుండి అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసి లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు నుండి ఆత్మీయ జీవితం ఏమైతే పతనం అయిపోతూ ఉంటుంది, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అవే మనసులో అవే తలంపులు, అవే ఆలోచనలు దేవుని మీద నుండి తొలగింపబడి మనుషుల యొక్క బలహీనతల మీద మన ఆలోచనలు తలంపులు వచ్చేస్తాయి. అప్పుడు మన ఆత్మీయ జీవితం ఏమైతే చెప్పండి, చల్లారిపోతుంది. అంటే ఆ బ్యాక్టీరియాని మనము కంట్రోల్ చేయాలి.